ప్రైజ్ లాడండి. అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణాతలు. మనము నిన్నటి వరకు ఏమి విని ఉన్నామంటే ఆదికాండము 20వ అధ్యాయం వరకు విని ఉన్నాము. 20వ అధ్యాయం ఆఖరిలో ఏమున్నది? అబ్రహాం గారు దేవుణ్ణి ప్రార్థించగా అబీమెలెకు అయినటువంటి రాజుగారి యొక్క భార్యను అతని దాసీలను బాగు చేసినట్లు వారు పిల్లలను కన్నట్లు మనము చూడవచ్చు అన్నమాట. వాళ్ళకి పిల్లలు ఎందుకు కలగలేదు? షారాయి గారి ఎడల ఆ రాజు అయినటువంటి అబీమెలెకు గారు తప్పుగా ఆలోచన చేయటం వలన దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ గర్భములన్నీ మూసివేస్తారు. తర్వాత అబ్రహాం గారు అది ప్రార్థించినప్పుడు ఇక దేవుడు ఆయన మొర విని అందరికీ బాగు చేసినట్లు మనం విని ఉన్నాము. ఈ 21వ అధ్యాయంలో చూస్తే యెహోవా తాను చెప్పిన ప్రకారం శారా గారిని దర్శించారండి. ఏమిచ్చారు వాగ్దానము? శారా గారికి నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పారు. కానీ మనం ముందు అధ్యాయంలో విని ఉన్నాము కదా, అలాగే కుమారుడిని శారా గారు కంటారనమాట. ఈ 21వ అధ్యాయంలో కంటే తన కుమారునికి ఏం పేరు పెడతారండి? ఇస్సాకు అనే పేరు పెడతారన్నమాట. అందరికీ తెలిసినదే, కానీ ఈ అధ్యాయం ప్రకారం మనము తెలుసుకోవాల్సినది, నేర్చుకోవాల్సినది అన్నమాట. కాబట్టి 21వ అధ్యాయంలో శారా గారికి కుమారుడైనటువంటి ఇస్సాకు గారు పుట్టినట్లు మనము చూడవచ్చు అన్నమాట. అప్పుడు పుట్టినప్పుడు వాళ్ళందరికీ 8వ దినమున ఏం చేయాలనే ఆచారం ఉందండి. ఏముంది? సున్నతి చేయాలని చెప్పి వారందరికీ ఒక కట్టడ అనేది ఉందన్నమాట, యెహోవా దేవుడు ఇచ్చినట్లు. కాబట్టి ఇస్సాకు గారికి సున్నతి చేయడానికి దేవుని సన్నిధానమునకు తీసుకెళ్ళి అక్కడ చేస్తారండి. అప్పుడు ఏమంటారు? శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసును, వినువారెల్లా నా విషయమై నవ్వుతారని అన్నది. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని అనుకునేనమాట శారా గారు. అప్పుడు ఇంకా ఇస్సాకు గారు పెరిగి పెద్దవాడైనప్పుడు పాలు విడిచిన టైమునకు గొప్ప విందు చేసినట్లు కూడా అబ్రహాం గారు మనం చూడవచ్చు. అదే మనం కూడా అన్నప్రాసం అనేది చేసుకుంటాం కదండి ఈ లోకానుసారంగా. అలాంటిదే అబ్రహాం గారు కూడా ఇస్సాకు గారికి గొప్ప విందు అనేది చేయించారన్నమాట పాలు విడిచిన దినమందు. కాబట్టి ఇక అప్పుడు ఏమైంది? ఐగుప్తురాలైన హాగర్ గారు ఉన్నారు కదా, అబ్రహాం గారికి శారా గారి దాసిని అబ్రహాం గారితో బిడ్డను కనిచ్చింది కదా. అప్పుడు ఇష్మాయేల్ గారు ఏం చేస్తారంటే అబ్రహాం గారికి పుట్టినటువంటి శారా గారికి పుట్టినటువంటి ఇస్సాకు గారిని హేళనగా చేసి మాట్లాడతారండి. అప్పుడు ఇస్సాకు వారసురై ఉంటాడని అబ్రహాముతో అన్నప్పుడు శారా గారు ఇక ఈ దాసిని కుమారుని వెళ్ళగొట్టమని చెప్పిద్దండి. అప్పుడు చెప్తే ఇక దాన్ని బట్టి వాళ్ళు దాసి కుమారుడిని నీ సంతానమే గనుక అతడు కూడా ఒక జనముగా చేస్తానని అబ్రహాము గారు చెప్తారు. ఇక తెల్లవారినప్పుడు అబ్రహాం గారు లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆ భుజం మీద పెట్టి ఆమెని పంపివేస్తారన్నమాట. ఇంకా ఆమె ఎటు నుంచి వెళుతుంది? బెయేర్షెబా అరణ్యంలో నుంచి ఇటు అటు తిరుగుచూ వెళ్ళినట్లు మనము ఈ 21వ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. ఇంకా అప్పుడు చూస్తూ ఉంటే తిత్తిలోని నీళ్ళు అయిపోయినప్పుడు ఇక పిల్లవాడిని కింద పండవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేకపోతున్నానని గట్టిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే పెద్దగా ఏడుస్తూ ఉండిద్దండి. అప్పుడు యెహోవా దేవుడు ఆమె మొర వినరారన్నమాట. మొర విన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచిద్దనమాట. హాగరు, నీకేమి వచ్చినది? భయపడమాక, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి నీ బిడ్డను పట్టుకో, నీ బిడ్డని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో అన్నారండి. అప్పుడు ఇక ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట ఎక్కడుందో చూసి గబగబా ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవారికి నీళ్లు త్రాగించినట్లు మనము చూడవచ్చు అనమాట. దేవుడు ఆ చిన్నవానికి కూడా తోడుగా ఉన్నట్లు మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ఇక ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి అరణ్యంలో కాపురం ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద విలుకాడవుతాడండి. ఎవరు? ఇష్మాయేలు గారు. ఇక వీళ్ళు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు తన తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసినట్లు కూడా మనము చూడవచ్చు అన్నమాట. తర్వాత ఇంకా హాగరు గారికి కోడలు వచ్చిద్దనమాట ఈ అధ్యాయంలో. తర్వాత నుంచి చూస్తే ఆ కాలంలో అబీమెలెకు రాజు సేనాధిపతి ఫీకోల్ అని ఆయన ఉంటాడండి. ఇక అబీమెలెకు రాజును సేనాధిపతి ఫీకోల్ అబ్రహాం గారితో మాట్లాడి, నువ్వు చేయి పనులన్నింటిలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు నన్ను కానీ నా తర్వాత నా పుత్రపారంపర్య వచ్చినటువంటి ఎవరైనా రాజులుగా అయినప్పుడు కానీ నేను నీకు చేసిన మేలును బట్టి నువ్వు వారిని ఏమి చేయవద్దని అబ్రహాం గారి దగ్గర ప్రమాణం చేయించుకుంటారు. అప్పుడు అబ్రహాం గారు ప్రమాణం చేస్తారండి.
ఇంకా ఇక నీళ్ళ బావి విషయంలో ఇప్పుడు నీళ్ళు తోడుకున్నారు కదా, వాటర్ కోసం బావిలు తవ్వుకున్నారు కదా, ఆ తవ్వుకున్న విషయంలో వీరిద్దరికీ మనస్పాతులు వచ్చినప్పుడు ఇంకా అబ్రహాం గారు అంటారు, అబీమెలెకు అంటారు, ఇది ఎవరు తవ్వారో నాకు ఈ విషయం ఎలా జరిగిందో నాకు తెలియదు, ఈ పని ఎవరు చేశారో కాబట్టి నాకు ఎవరు చెప్పలేదు, నేనే ఇప్పుడే విన్నాను ఈ సంగతి గురించి, కాబట్టి మనం ఒక నిబంధన చేసుకుందామని అనుకుంటారండి వీళ్ళిద్దరూ. ఎవరు? రాజుగారు బెయేర్షెబా గారు, అబీమెలెకైనటువంటి రాజుగారు, అబ్రహాం గారు. ఇంకా వీళ్ళిద్దరూ ఈ బావి విషయంలో త్రవ్వించినందున వాళ్ళు సాక్షార్థముగా అబ్రహాం గారు ఏమిస్తారంటే ఆయనకి 7 గొర్రె పిల్లల్ని ఇస్తారండి. అక్కడ వాళ్ళిద్దరూ ఒక ప్రమాణం చేసుకుంటారన్నమాట. ఇక దాన్ని ఆ స్థలాన్ని ఏమన్నారంటే బెయేర్షెబా అనబడేదన్నమాట. ఆ బెయేర్షెబా అనగా దాని అర్థం ఏంటంటే సాక్షార్థమైనటువంటి బావి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇట్లు వాళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకుంటారన్నమాట. ఇంకా ఆ గొర్రె మందల్లో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచి ఆ అబీమెలెకు గారికి ఇచ్చినప్పుడు ఒక సాక్షార్థముగా ఈ బావిని నేను త్రవ్వించాను, అబ్రహాం గారే తవ్వించింది అని చెప్పి దానికి సాక్షార్థంగా అబీమెలెకు గారికి వారి తర్వాత వారికి తెలియటం కోసము ఈ ప్రమాణం అనేది చేసుకున్నట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. ఇక నిబంధన చేసుకున్నారనమాట. తర్వాత ఇంకా బెయేర్షెబాలో వారు అలా ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకును తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతారు. అబ్రహాం గారేమో బెయేర్షెబాలో ఒక పిచుకల వృక్షము నాటి అక్కడ యెహోవా పేరట ప్రార్థన చేశారనమాట. ఎవరు? అబ్రహాం గారు. అలా అబ్రహాం గారు ఫిలిస్తీయ దేశంలో పరదేశిగానే ఉన్నారండి ఇంకా అప్పటికి. ఎందుకు? అక్కడ అబ్రహాం గారు వచ్చినప్పుడు పరదేశే, సొంత దేశం అది కాదు కాబట్టి, కనాను దేశం కాదు కాబట్టి పరదేశిగా ఉన్నట్లే మనము చూడవచ్చు. ఎక్కడ? ఫిలిస్తీయుల దేశంలోనమాట. కాబట్టి ఈ ఫిలిస్తీయుల దేశంలో వీళ్ళు ఇక్కడ ఉన్నట్లు మనము చూడవచ్చు. ఇక్కడ ఈ 21వ అధ్యాయంలో ఏంటంటే ఇస్సాకు గారు పుట్టినట్లు మనం చూసాము. హాగరు కుమారుడు ఇస్సాకును పరిహసించటం వలన శారా అది చూసి వారిని హాగరుని ఇష్మాయేల్ని పంపివేసినట్లు వాళ్ళు బెయేర్షెబా అరణ్యంలో నీళ్లు లేక ఏడవగా యెహోవా దూత ఆలకించి వాటి నీటి ఓటను కలుగజేసెను. ఇంకా అప్పుడు నువ్వు చూచున్న దేవుడివయ్యా అని పేరు కూడా పెట్టినట్లు మనము చూడవచ్చు అనమాట హాగరు గారు. అలాగే ఇంకా వాళ్ళు పారాను అరణ్యంలో ఉంటారు. హాగరు గారు వారి కుమారుడు అయినటువంటి ఇష్మాయేల్ గారు వారికి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి వివాహం చేసినట్లు మనము చూడవచ్చు. తర్వాత రాజు అయినటువంటి అబీమెలెకు గారికి అబ్రహాం గారు ఒక నిబంధన చేసుకున్నట్లు మనము విని ఉన్నాము. బావిలను కూడా తవ్వించినట్లు మనము విని ఉన్నాము. అలా తవ్వించి నిబంధన చేసుకున్న తర్వాత రాజేమో ఆయన ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతారు. ఇంకా అబ్రహాం గారేమో ఫిలిస్తీయ దేశంలోనే పరదేశిగా ఉన్నట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. తర్వాత ఇంకా 21వ అధ్యాయం ఇది కదా, 22వ అధ్యాయంలో చూస్తే మనము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాం గారిని పరిశోధిస్తాడండి. ఎట్లనగా అంటే అబ్రహామా అని పిలవగా అబ్రహాం గారు అంటారు, చిత్తము ప్రభువా అంటే నీవు ప్రేమించుతున్నటువంటి నీ ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోనది పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమంటారండి. తెల్లవారినప్పుడు అబ్రహాం గారు గబగబా లేచి గాడిద అంత కట్టి పనివాళ్ళు ఇద్దరం తీసుకుని ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు కూడా తీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు 3వ నాడు అబ్రహాం కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మరలా వస్తామని చెప్పుచారండి. దహన బలికి కట్టెలు తీసుకుని వెళ్తూ ఉండగా కుమారుడైనటువంటి ఇస్సాకు గారు అడుగుతారు, ఏ తండ్రి కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాం గారు అంటారు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకును కదా పద అని చెప్పి వెళతారండి. ఇక అక్కడ కట్టెలు పేర్చి తన కుమారుడిని ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద కట్టెల మీద ఉంచినప్పుడు అబ్రహాం గారు తన కుమారుని వధించడానికి చెయ్యి ఎత్తంగానే యెహోవా దూత పరలోకం నుండి స్వరముతో అబ్రహామా అబ్రహామా అని పిలిచిద్దండి. ఆ పిన్నవాడిని ఏమి చేయొద్దు, చెయ్యి వేయమాక, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తాను అని అన్నారండి. ఏ విధంగా ఆశీర్వదిస్తానని చెప్పారు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి
ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పి నిశ్చయముగా వాగ్దానం ఇచ్చినట్లు మనము చూడవచ్చండి కదండి. అబ్రాహాం గారు ఎంత విశ్వాసం కలిగిన వారో కదా. కాబట్టి అప్పుడేక నువ్వు నా మాట విన్నావు కాబట్టి ఈ భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడునని ప్రమాణం చేస్తారన్నమాట యెహోవా దూత. తర్వాత అబ్రాహాం గారు తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ బెయేర్షెబాకు వెళ్ళిపోతారు. అబ్రాహాం గారు బెయేర్షెబాలో నివసిస్తున్నట్లు మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అనమాట. ఇంకా 22వ అధ్యాయంలో ఆఖరిలో చూస్తే ఇంకా సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రాహాం గారికి తెలియజేసిన విషయం ఏమిటంటే, మిల్కా అనే ఆమె నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనినండి. ఈ మిల్కా గారు ఎవరు? అబ్రాహాం గారితో పాటు తెరహు గారు అంటే అబ్రాహాం గారి నాన్నగారు. అబ్రాహాం గారి నాన్నగారికి 3 కుమారులు కదా. అబ్రాహాం గారు, నాహోరు గారు, హారాను గారు చనిపోతారు. నాహోరు గారేమో ఉంటారు, అబ్రాహాం గారు ఉంటారు. అయితే నాహోరు గారి భార్య అనమాట మిల్కా. ఈమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయినటువంటి హారాను కుమార్తె అనమాట. కాబట్టి ఈ మిల్కా అనేది ఏమనంటే తన సహోదరుడు అంటే అబ్రాహాం గారి తమ్ముడి భార్య అనమాట మిల్కా గారు. ఆమెకు పుట్టినటువంటి పిల్లలు ఎవరనగా చూస్తే జ్యేష్ఠ కుమారుడు ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రి అయిన కెమూయేలు. వీళ్ళు 3. ఇంకా కెసేదు, హజో, పిల్గాషు, ఇద్లాపు, బెతుయేలు గారు ఎవరంటేనండి రెబ్కాను కన్నటువంటి తండ్రి గారు. రెబ్కా తండ్రి గారు బెతుయేలు అనమాట. బెతుయేలు గారు ఎవరు? తన యొక్క తమ్ముడి కుమారుడు అనమాట. మిల్కా అనేటటువంటి ఆమె సహోదరుడు నాహోరునకు పిల్లలను కన్నది కదా. వారి యొక్క కుమారుడు బెతుయేలు గారి రెబ్కాను కన్నమాట. ఆ 8 మంది మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కన్నండి. మరియు రయామా అను అతని ఉపపత్తిని ఒక ఆమె ఉంది. ఎవరికి? నాహోరు గారికి. ఆమె ఎవరిని కన్నది? తెబహు గారిని, గహమును, రహషును, మయకాను కనెను. వీరంతా ఎవరంటే అబ్రాహాం గారి యొక్క తమ్ముడి సంతానం అండి. ఎవరు తమ్ముడు? నాహోరు గారు. కాబట్టి ఈ 22వ అధ్యాయంలో మనం విని ఉన్నప్పుడు అబ్రాహాం గారు విశ్వాసములకు తండ్రి ఏ విధంగా అయినారో తన కుమారుడిని బలించడానికి కూడా, దహన బలిగా అర్పించడానికి కూడా వెనుక తీయక దేవునికి మాటకు లోబడి ఏ విధంగా చేసి ఉన్నారో దాని వలన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనము విని ఉన్నామన్నమాట. కాబట్టి మనము కూడా దేవుని మాటకు లోబడి ఆయన మాటను అనుసరించి ముందు విశ్వాసము కలిగి జీవిస్తే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవచ్చు అన్నమాట. కాబట్టి అబ్రాహాం గారు వలె మనము కూడా విశ్వాస జీవితంలో ఆత్మీయ స్థితిలో ఇంకా మెరుగుపడి అనేక దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.